తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో ఆచార్య కుప్ప విజయశ్రీ గారు మనతో ఉన్నారు. ఆమె సంస్కృతంలో పండితురాలు, జ్యోతిష నిపుణులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, లలితా సహస్రనామాలకి చాలామంది వివరణలు, అర్థాలు చాలా ఆధ్యాత్మికవేత్తలు చాలామంది అందించారండి. అష్టోత్తర శతనామావళికి కొంచెం మాకు తక్కువగానే తెలుసండి, ఎక్కువగా తెలియదు. అష్టోత్తర శతనామావళికి అర్థాలు మీరు రాశానన్నారు కదా. అవునండి. మీరు మాకు అష్టోత్తర శతనామావళికి ఒక్కొక్క నామంకి అర్థం వివరిస్తారా? తప్పకుండాను. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామము చాలా ప్రాచుర్యం పొందటానికి కారణాలు వేరండి. ఎందుకంటే అమ్మవారి యొక్క సంపూర్ణ స్వరూపం దాంట్లో ఆవిష్కరింపబడింది. లలితా సహస్రనామంలో సంపూర్ణం స్థూల రూపము, సూక్ష్మ రూపము, ఆధ్యాత్మిక రూపము, ఐహిక రూపము అన్నీ కూడా దాంట్లో 1000 నామాలు కనుక అన్ని రూపాలు ఉన్నాయి. అన్ని వివరంగా బాగా విస్తృతంగా ఎన్నో నామాల్లో చెప్పబడ్డాయి. అవునండి. అదే విషయాన్ని కొంచెము లఘువుగా తీసుకొని అష్టోత్తర శతనామావళి కూడా ఉంది మనకి. అవునండి. కాకపోతే అష్టోత్తర శతనామావళికి వ్యాఖ్యానం రాసిన వాళ్ళల్లో నాకు తెలిసినందులో ఆంధ్రప్రదేశ్లో నేను రెండో దాన్ని. నాకన్నా ముందు ఒకరు రాశారు. అసలుకి ఎవరు రాయలేదు, ఎవరు రాయింది మనం రాసి వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో నేను అష్టోత్తర శతనామావళికి వ్యాఖ్యానం మొదలుపెట్టాను. శతనామావళికి ఎవరు రాయలేదు కనుక నేను రాయాలనే సంకల్పం ఒకటి నాకు. మీకు ఎందుకు అలా అనిపించింది? దీనికి మా కుటుంబ నేపథ్యం కారణం అండి. మా నాన్నగారు మహాకాళి వెంకట్రావు గారు దేవి ఉపాసకులు. ఆయన కూడా జ్యోతిషంలో ఆయన జ్యోతిషరత్న అనే బిరుదు వచ్చింది. ఆయనకి లలిత అష్టోత్తర శతనామావళికి వ్యాఖ్యానం రాయాలనేటువంటి కోరిక ఉంది. ఆ కోరిక తీరకుండానే వారు ఈ లలిత పూజా విధాన దీపిక అని ఒక పుస్తకం రాసి దాన్ని ఆవిష్కరించిన కొద్ది రోజుల్లోనే వారు శ్రీమాత సన్నిధికి చేరుకున్నారు. ఆ పుస్తకం రాయకుండానే వారు పై లోకాలకు వెళ్ళిపోయారు కనుక అమ్మగారు ఆదేశంతో నువ్వు ఈ పుస్తకం రాస్తే బాగుంటుంది, నాన్నగారు ఇలా రాయాలనుకున్నారు. మీరు సంస్కృత పండితులు, సంస్కృతం చదువుకున్న దాన్ని నువ్వే కదా. మేము 6 సంతానం, 6లో సంస్కృతం చదివిన దాన్ని నేను ఒక్కదాన్నే అని అమ్మ ఆదేశంతో నాన్నగారు పరమపదించిన కొద్ది రోజులకి కాస్త మళ్ళీ మామూలు పరిస్థితిలోకి వచ్చి ఆ దుఃఖాన్ని మింగుకుంటూ ఈ పుస్తకం రాయటానికి నేను పూనుకున్నాను. ఇది నాకు బాగానే సమయం పట్టింది. ఇన్సూరెన్స్గా ఒక 2-3 నెలల సమయం పట్టింది అంతా వ్యాఖ్యానం ఒక్కొక్క నామానికి రాయటానికి. ఆ రాస్తున్నప్పుడు ఎటువంటి ఆనందాన్ని నేను పొందానంటే, అంతవరకు ఒక ప్రొఫెసర్గా ఎన్నెన్నో రచనలు చేస్తాము, ఎన్నో ఆర్టికల్స్ రాస్తాము, పుస్తకాలు రాస్తాం, కానీ లలిత అష్టోత్తర శతనామావళికి నేను వ్యాఖ్యానం రాస్తున్నప్పుడు పొందిన అనుభూతి మాత్రం అది మాటల్లో వర్ణించలేదండి. ఆ అమ్మవారు రోజు మా ఇంటికి వచ్చి నా చేత రాయిస్తోందా అన్నంత ఆనందం కలిగేది నాకు. అబ్బా! ఎందుకంటే అమ్మవారి వర్ణన అంత స్థూల రూప వర్ణన ఉంటుంది దీంట్లో. ఎక్కువ సూక్ష్మ రూప వర్ణనలో కూడా కొన్ని నామాలు ఉన్నాయి. కానీ అమ్మవారు ఎంత సౌందర్యవతి అంటే, మన శంకరాచార్యులు వారు రాసినట్టు ఆ సౌందర్యం లహరిగా ఆవిడ ప్రతి అంగంలోనూ ఎలా ప్రవహిస్తోంది అనేది బాగా ప్రతి నామంలోనూ ఉంటుంది. అది చదువుతుంటే మనకి అమ్మవారికి అలా కళ్ళకు కట్టినట్టుండి చాలా ఆనందంగా ఉంటుంది. మీరు భావనతో పరిపూర్ణంగా మనసు లగ్నం చేసి ఆ నామాలు ఒక్కొక్కటి రాశారనమాట. అవునండి. అది ఆ నామం రాస్తున్నంతసేపు కూడా నాకు అమ్మవారి కళ్ళు ఎదురకుండా ఉన్న భావనే కలిగేది. అంటే ప్రశాంతంగా ఉన్నప్పుడే రాసేదాన్ని ఆ నామము. అలా రాస్తున్నప్పుడు ఆవిడని ప్రతి చోట వర్ణిస్తూ రాస్తాం కదా. అవునండి. ఇలా ఉన్నారు అమ్మవారు అంటే ఆ అమ్మవారు ఎలా ఉందని వర్ణన ఉందో ఆ వర్ణన నాకు కళ్ళకు కట్టినట్టుగా ఆవిడ కనిపిస్తూ ఉండేది. అందుకని కూడా బాగా నేను ఇన్వాల్వ్ అయ్యి రాయగలిగాను. పరిపూర్ణంగా లగ్నం అయిపోయాం. అంటే అమ్మవారు తన భక్తుల్ని అనుగ్రహిస్తుంది ఆ రకంగా. మన గొప్పతనం ఏం లేదు. ఆవిడ గురించి రాసేటప్పుడు శ్రీమాత్రే నమః అని ఒక్క నమస్కారం చేసి రాసుకుంటే ఆవిడ పరిపూర్ణంగా ఆవిడ యొక్క భావాలన్నీ మనలో మన మెదడులో ప్రవేశపెట్టి
చక్కటి రచన చేసేందుకు అంతే ఆవిడ కదండి, ప్రేరణ ఇస్తుంది. ఆమె స్ఫూర్తితోనే కదా రాయగలుగుతాం. ఆమె స్ఫూర్తితోనే రాయగలిగింది. అసలుకి అష్టోత్తర శతనామావళికండి ఉన్న విశేషం ఏంటంటే, చెప్పండి. ఈ మొత్తం ఆవిడ అమ్మవారు విశ్వమాత కదా, అవునండి. ఈ మొత్తం విశ్వంలో ఎవరు పుట్టినా 27 నక్షత్రాల లోపలే పుట్టాలి. అవునండి. 27 నక్షత్రాలు ఉన్నాయి మనకి భారతీయ జ్యోతిష్ శాస్త్ర ప్రకారం. ఈ 27 నక్షత్రాల్లోనే పుట్టాల్సింది. అంటే నక్షత్ర శాస్త్రాన్ని బట్టి జన్మదినము కానీ లేకపోతే మరణదినం కానీ చూసే వాళ్ళకి ఎక్కువగా హిందువులకు ఆ అలవాటు ఉంది కనుక వాళ్ళు చూస్తారు. కానీ ఇతర దేశస్తులు చూడకపోయినా వాళ్ళకి నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు అయితే ఉన్నారు కదా, వాళ్ళకి ప్రకృతి ఉందిగా మనకున్నట్టుగా. నమ్మినా నమ్మకపోయినా కళ్ళకు కట్టినట్టే. నక్షత్ర గణన అయితే చెయ్యవలసిందే. వాళ్ళు కూడా ఏ సంవత్సరంలో ఏ నక్షత్రం ఉన్నప్పుడు పుట్టారనేది చూడవలసిందే. అంటే వాళ్ళ మతానుసారం వాళ్ళు చూడకపోవడం అనేది వేరు విషయం. ఇప్పుడు మనకైతే ఎవరైనా ప్రతి నక్షత్రానికి 4 పాదాలు, 27 నక్షత్రాలు. ఈ అష్టోత్తర శతనామావళినే ఇది ఎందుకు వచ్చిందంటే 4 × 27 వేస్తే 108గా. అవును కదా. 27 నక్షత్రాలని 4 భాగాలు, 4 పాదాలు ఇచ్చేస్తే 108 వచ్చింది. సో ఈ 108 నామాలు మనం బాగా పఠిస్తే మొత్తం 27 నక్షత్రాలని మనం ఆరాధించినట్టే. 27 నక్షత్రాలని కూడా మనం ఆరాధించాలి. అంటే గ్రహ దోషాలు కూడా పోతాయంటారా? గ్రహ దోషాలు, జాతక దోషాలు కూడా పోతాయి. అమ్మవారి నామాల్లో ఉన్న మహత్యం ఏంటంటే అది చదువుకున్న తర్వాత అనుభవపూర్వకంగా తెలిసిపోతుందండి అందరికీ. మనం వచనంలో అమ్మవారి నామం చదివితే ఇలా అవుతుంది ఎలా అవుతుంది అని చెప్తే అవునండి, నమ్మకం ఉన్నవాళ్ళు మళ్ళీ చక్కగా ఆ నామాన్ని పారాయణ చేస్తారు. కానీ చదువుకున్న వాళ్ళకి, అది రాస్తున్న వాళ్ళకి, దాన్ని రోజు పూజ చేసేటప్పుడు పఠిస్తూ పూజ చేసుకున్న వాళ్ళకి అది స్వయంకృతమైనది, బాగా అనుభవంలోకి వచ్చేస్తుంది. ఇంకా అంటే మన సాధనే ముఖ్యం. వేరే ఎవరికి ఏమి మనం పైనుంచి ఏదో పైపూతగా పూస్తే వచ్చే విషయం కాదు. మనసా వాచా కర్మణ అమ్మవారిని మనలోకి ఆవాహన చేయాలి. ఇప్పుడు పూజలో కూడా ఆవాహన చేస్తాం, ఆసనం ఇస్తాం, అర్ఘ్యపాద్యాదులు ఇస్తాం, శుద్ధజలం ఇస్తాం. ఇన్ని ఇచ్చిన తర్వాత ఆవిడని కూర్చోబెట్టి స్నానం చేయిస్తాం. స్నానం సమర్పయామి, తదనంతరం వస్త్రం సమర్పయామి, తర్వాత ఆభరణాన్ని సమర్పయామి. ఇన్ని చేస్తాం. మన పూజల చోడదోపచారాల్లోనే ఇన్ని ఉన్నాయి. ఇన్ని చేస్తున్నప్పుడు ఆవిడ మనలోకి ఎందుకు ఆవాహన చేయదు? తప్పనిసరిగా మనలో ఆవహిస్తుంది ఆవిడ. ఎందుకంటే అమ్మవారి ఆవాహన గురించి మనం ఒక నామం రాస్తున్నాము. ఆవిడ ఆవాహన అయిపోయింది అప్పటికే మనలో. అలా అయితేనే మనం రాయగలం. అంతే కదండి. పోతన గారు అంతే కదా. అంతే. ఆయన సమస్య వచ్చినప్పుడు ఆపి పక్కకు వెళ్తారు. ఆయన వచ్చి పూరించారు. ఆయన స్థానానికి వెళ్ళి వచ్చేసరికి ఆ శ్లోకం పూర్తయి ఉంది. ఆ రకంగా మనం పోతన గారు అంత గొప్ప మహత్యం కలవాళ్ళం కాదు, కానీ అమ్మవారిని మాత్రం స్ఫూర్తినిస్తారు. గాఢంగా నమ్మితే మనం ఏదన్నా ఒక నామానికి కొంచెం ఇది అర్థము సమర్థవంతంగా చెప్పాలి. ఇంకొకటి అంటే అర్థం మనకి తెలియటం వేరు, నలుగురికి తెలియపరచడం వేరు. నలుగురికి తెలియపరచాలంటే వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా మనం చెప్పగలగాలి. అది రాతపూర్వకంగా. ఈ రకంగా చెప్పడానికి ఎక్కడన్నా కనుక నేను సంశయిస్తుంటే ఆ రోజు రాత్రి మీరంతగా పడుకున్నప్పుడు నాకు తట్టేది ఆ వర్డ్. ఓహో, ఈ పదం వాడితే చదివే వాళ్ళకి సులభంగా అర్థం అవుతుంది. స్ఫూర్తి వచ్చేస్తుంది కదండి. మనమే మధ్యాహ్నము మనమే, సాయంత్రం మనమే, రాత్రి మనమే. ఆ స్ఫూర్తి వచ్చిందంటే అమ్మవారి కృపా కటాక్షాలు ఉండబట్టే కదండి. ఎప్పుడు కూడా జాగ్రత్త, స్వప్న, సుషుప్తి కాలాల్లో మనకి అమ్మవారు ఏమన్నా చెప్పదలుచుకుంటే ఆ కాలాల్లోనే చెప్తుంది. ఎందుకంటే సహస్రంలో ఉంది నామం, జాగ్రత్త, స్వప్న, సుషుప్తీనాం సాక్షిభూతాయ నమః. ఈ మూడిటికి సాక్షిభూత ఆవిడే. నిద్ర పట్టక మునుపు, నిద్రించిన స్వప్న కాలంలోను, స్వప్న కాలం నుంచి గాఢ సుషుప్తిలోను. గాఢంగా మనకేమీ తెలియదు ఇప్పుడు ఎలా నిద్రిస్తున్నాము. ఒక రకమైనటువంటి అలౌకిక ఆనందంలో మనం గాఢగా నిద్రపోతూ ఉంటాం. అప్పుడు కూడా అమ్మవారి సాక్షి రూపంలోనే ఉంటుంది. సాక్షి రూపంలో ఉంటుంది. మనకు తెలియజేస్తుంది. మనం నిద్ర లేచేసరికి మనకి ఏదో ఒక రకంగా ఏ సమస్యతో అయితే మనం నిద్రించామో ఆ సమస్య పరిష్కారం అయితే ఆవిడ చేసేస్తుంది. పరిష్కారం తెలిసిపోద్ది మనకి. అలా మొట్టమొదటి నామం చాలా అద్భుతమైందండి. దీంట్లో ఈ అష్టోత్తర శతనామావళికి అర్థము, పద విభజన కూడా నేను రాస్తూ తాత్పర్యము, కొంచెం వ్యాఖ్యానం కూడా రాశాను. దాంట్లో
మొట్టమొదటి నామమే అమ్మవారి యొక్క స్థానం ఏదో చెప్పారు. స్థానం. సో ఆ రకంగా అమ్మవారి ప్రేరణతో నేను రాయగలిగాను. ఈ ఏ విధంగా నేను అష్టోత్తర శతనామాలకి వ్యాఖ్యానం రాసింది అనేది మనం తర్వాత ఎపిసోడ్లో చెప్పుకుందామా. నమస్కారం. నమస్కారం అండి.